వచ్చే శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మొదట గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి మొదటనే బిల్లు ప్రవేశపెట్టాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి వెంకటాద్రి యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ వచ్చే శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మొదట గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి మొదటినే బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి అన్ని పార్టీలు మద్దతు ఇస్తామని చెప్పి డిమాండ్ చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం గో విశిష్టత గురించి పుస్తకం ప్రచురించి ఆఫ్లైన్లో ఆన్లైన్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. జాతీయ గోవులను ప్రతి దేవాలయానికి ఒక గోవు టీటీడీ వారి ఆధ్వర్యంలో ఇవ్వాలని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో గోశాల ఏర్పాటు చేయాలని, గోవు యొక్క విశిష్టత పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ నాయకులు రమణ యాదవ్, సీను యాదవ్, మోసమయ్య చెంగల్ రాయల్, మందడి ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. మన గోవు గురించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి అనేక మార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది. బిఫోర్ 10 days ముందు కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే 2017లో టీటీడీ ఈఓకి చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అనేక మంది పండితులు గోవు గురించి అవగాహన ఉండే వాళ్ళకందరికీ కూడా ఒక బుక్ కోమేధం అని ఒకటి ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మన భారతీయ సనాతన సంప్రదాయంలో మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాడంటే ఆనాటి మన సంప్రదాయంలో జాతీయ గోవులు ఒక మనిషికి 10 గోవులు పోషించేవారు. అప్పుడు ఆ గోవు పాలైతేనేమి, వెన్నైతేనేమి, మజ్జిగైతేనేమి, పెరుగైతేనేమి ప్రతి ఒక్కటి తీసుకొని ఆరోగ్యవంతంగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు ఆ గోవులు చాలా వరకు చాలా కారణాల వల్ల విదేశాలకు వెళ్ళిపోయాయి, నశించాయి. తర్వాత ఈ మెడిసిన్ అనేది ఎక్కువ వాడడం జరిగింది. మనం ఒక 50 years ముందు చూసుకుంటే ఈ ఆవుకు సంబంధించిన పాలు పదార్థాలకు సంబంధించి ఎక్కువ తీసుకుంటూ ఉన్నాము. ఆరోగ్యం చాలా బాగుంది, శక్తివంతంగా ఉన్నాము. ఇప్పుడు అమెరికాలో కానీ యూకేలో అయితేనేమి 90 years 100 years వాళ్ళ క్లైమేటికల్ కండిషన్స్ అన్నీ శుభ్రంగా ఏర్పరచుకున్నారు. మనకి ఏదైతే సనాతన సంప్రదాయంలో గోవు యొక్క విశిష్టత గురించి చాలా క్లుప్తంగా ఉంది చరిత్రలో కూడా. గోవును పరిరక్షించుకుంటే మన హిందూ సాంప్రదాయం అయితేనేమి అందరి ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయని చెప్పి మరొకసారి కూడా టీటీడీ వారికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. టీటీడీ వారు డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ఏర్పాటులో ఆ కార్యక్రమంలో శ్రీవారి భక్తుల్ని భాగస్వామ్యం చేయగలిగితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా వారి యొక్క గోమాతల విరాళంలో కానీ లేదా ఇంకేదైనా విరాళ రూపంలో కానీ టీటీడీకి అంది స్వామివారి లడ్డు విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పూర్తి విమర్శ ప్రతివిమర్శలకు చెక్ పెడుతూ మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి టీటీడీ డైరీ ఏర్పాటుకి ముందుకు వస్తే యావత్ శ్రీవారి భక్తులుగా మేమందరం కూడా దానికి సహకరిస్తామని చెప్పి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా టీటీడీ ఈఓ గారు కానీ, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం గారు కానీ అందరూ ఆలోచించి దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ నమో వెంకటేశాయ. తిరుమలలో యాదవులు అనేది ఒక చరిత్ర అనేది ఉంది. గుడి గోడ చుట్టూ ప్రాంతంలో ఉన్న గోడను కూడా కట్టింది యాదవుడు అని చెప్తారు చరిత్రలో కూడా. అదే విధంగానే తొలి దర్శనము చివరి దర్శనము యాదవులకే దేవుడు వరమిచ్చారని మన పెద్దలందరూ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. కావున ఈరోజు ఆయన గత 3 రోజుల క్రితము పాదయాత్ర చేసినప్పుడు బోడి రామచంద్ర యాదవ్ గారు యాదవ్ యువత అంతా కూడా ఆయనకి విన్నపం చేసుకోవడం జరిగింది. ఏమనగా సరబాయి యాదవ్ విగ్రహాన్ని అలిపిరి దగ్గర 10 మంది వచ్చిపోయే మన తిరుమలకు అలిపిరి దగ్గర విగ్రహాన్ని స్థాపించమని ఆయనకి అర్జీ కూడా పెట్టడం జరిగింది. దీనికి కూడా టీటీడీ వారు సహకరించాలని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దీని పట్ల కొంచెము యాదవులు మనోభావాలు నిలబెట్టాలని కోరుకుంటున్నారు.